ప్రస్తుతం మనం ఒక వాట్సాప్ గ్రూప్ కి సంబంధించిన డిస్ప్లే పిక్చర్ ని చూస్తున్నాం. అలానే ఆ కింద టీమ్ టీజేఆర్ అని ఉంది. కానీ ఇంతకు ముందు టీమ్ టీజేఆర్ కాంగ్రెస్ అని ఉండేది. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ అన్న పదాన్ని తీసేసి కేవలం టీమ్ టీజేఆర్ మాత్రమే ఉంచారు. దానికి సంబంధించిన దృశ్యాన్ని చూస్తున్నాం. ఇది పర్టికులర్ గా కాంగ్రెస్ సభ్యులకి సంబంధించి, కాంగ్రెస్ కార్యకర్తలు లేకపోతే ఆయనకి సంబంధించిన అనుచరులకి సంబంధించి మెంబర్స్, చాలా క్లోజ్ మెంబర్స్ కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అది. సో టీమ్ టీజేఆర్ కాంగ్రెస్ అని ఇంతకు ముందు ఉండేది, కానీ ప్రస్తుతం మాత్రం టీమ్ టీజేఆర్ అని మాత్రమే ఉంది. సో దీన్ని బట్టి కూడా చూస్తుంటే జీవన్ రెడ్డి పూర్తిగా నిర్ణయం తీసుకున్నట్లే తెలుస్తోంది. ఇప్పటి వరకు చాలా సహించాను, చాలా చూస్తూ వచ్చాను, ఓర్చుకుంటూ వచ్చాను, కానీ ఎప్పుడైతే సంజయ్ కాంగ్రెస్ లో చేరారో అప్పటి నుండి తనకు విలువ లేకుండా పోయిందంటూ చాలా సార్లు ఈ జీవన్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. మరోవైపు పోయిన మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఆయన మరింత హర్ట్ అయినట్లుగా తెలుస్తోంది. సో పూర్తిగా ఆయన కాంగ్రెస్ కి దూరమయ్యే ఆలోచనలోనే ఉన్నారు. చాలా సార్లు ఇంతకు ముందు కూడా తనకి కాంగ్రెస్ నుండి వెళ్లిపోవాలన్న ఆలోచన లేదు, ఆ ఇష్టం కూడా లేదు అంటూ చెప్పుకొచ్చారు. కానీ పరిస్థితుల ప్రభావంతో ఇక ఆయన కాంగ్రెస్ నుంచి తప్పుకోవాల్సిన సిచ్యువేషన్స్ వచ్చాయా అన్న చర్చ జరుగుతోంది. అయితే ఇటీవలే కేసీఆర్, కేటీఆర్ తో జీవన్ రెడ్డి టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. సో ఈ నెల 25న ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఆర్ఎస్ లో జాయిన్ కాబోతున్నారన్న వార్తలైతే కొన్ని వినిపిస్తూ ఉన్నాయి. సో సంచలన నిర్ణయం దిశగా జీవన్ రెడ్డి ప్రయాణిస్తున్నట్లే తెలుస్తోంది. కాంగ్రెస్ కు ఫైనల్లీ గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ వైపు జీవన్ రెడ్డి అడుగులు వేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఏ అంశమైనా కానీ మీకు తెలియకుంటే ఇది జరగదు. ఈ అంశం మీకు తెలియకుంటే ఇది జరగదు. సరే, నేను మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ నాడే చెప్పాను. నేను అంటే చైర్పర్సన్ ప్రకటింపబడ్డ నాడే కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం కొంత ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పి నేను ఆల్రెడీ చెప్పాను. అంతే తప్పేది అవుతుంది కదా, దాని ఫర్దర్ ఇంతవరకు ఏం మూమెంట్ లేదు. చూద్దాం, లెటర్స్ సి. ఏది ఉన్నా కానీ ఏది అవుతుందో మా మిత్రులు ఉన్నారు, మీరు ఉన్నారు. సమయం సందర్భం వచ్చినప్పుడు ఏదైతుందో ఏ నిర్ణయం తీసుకున్నా మీ ద్వారానే వెలువ.